అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. గురుగారు, ముఖ్యంగా కార్తీక మాసం మొదటి రోజు నుంచి కూడా అయిపోయేదాకా ఆకాశ దీపం అని వెలిగిస్తూ ఉంటారు. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? తప్పకుండా అమ్మా. ఇక్కడ కార్తీక మాసంలో ధ్వజస్తంభం దగ్గర ఉమ్, కార్తీక మాస ప్రారంభం రోజు నుంచి 30 రోజుల వరకు సంధ్యా సమయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు. ఉమ్, సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయం అవుతూ ఉన్న సమయం. ఉమ్, ఆ సమయంలో వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు అసలు ఈ ఆకాశ దీపము? అది ధ్వజస్తంభం దగ్గర ఎందుకు వెలిగిస్తారు? ఎక్కడ ఎందుకు వెలిగిరు వేరే చోట అంటే, ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అని ఉంటుంది. ఉమ్, బలిపీఠం అంటే మన కామక్రోధ లోభ మోహ మతమత్సరములు అన్నీ కూడాను అక్కడికి వచ్చి అక్కడి నుంచి నేను ఇవన్నీ వదిలిపెడుతున్నాను అని ఆ బలిపీఠం దగ్గర నుంచి మొదటి నమస్కారం భగవంతుడికి చేస్తాం. ఉమ్, ఏ భగవంతుడైనా కానీ ఉమ్, భగవంతుడికి మొదటి నమస్కారం బలిపీఠం దగ్గర నుంచి చేస్తాం. ఉమ్, ఈ సుఖాలన్నీ కూడాను వదిలిపెట్టి నీ ధ్యాసలో ఉంటాను, నీ ధ్యాసలో ఉండేలా అనుగ్రహించు అని చెప్పేసి నమస్కారం చేస్తాం. అక్కడే ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తాం. అంటే ఇవన్నీ కూడా హరిషట్వర్గాలు అన్నీ కూడా లేకుండా చేస్తూ జ్యోతి స్వరూపంలో ఉన్న స్వామి నీవు నాకు దర్శనమిస్తూ ఉండు. ఉమ్, అందుకే అయ్యప్పప్పుడు కూడా జ్యోతి రూపంలో స్వామివారు కనపడుతూ ఉంటాడు ఉమ్, మీకు కదా. అయ్యప్ప జ్యోతి రూపంలో కనపడతాడు. ఉమ్, అంటే భగవంతుణ్ణి జ్యోతి స్వరూపంలో చూడాలి. అందుకే శివుడు కూడా లింగాకారము జ్యోతి రూపంలోనే ఉంటాడు. ఉమ్, ఆకారము లేకుండా నిరాకారంగా ఉండి మనల్ని అనుగ్రహించేటువంటి వాడు భగవంతుడు. ఆ స్వరూపంలో స్వామిని చూడాలి. అలా చూడాలి అంటే ఈ జన్మకు మనం సాధ్యం కాదు. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప జ్యోతి స్వరూపంలో స్వామిని చూడలేము. అందుకని ఈ జన్మ మొత్తం కూడా విగ్రహారాధన, అభిషేకాలు, అర్చనలు చేస్తూ తరిస్తూ ఆ జ్యోతి స్వరూపంలో స్వామిని చూసేంత గొప్ప స్థాయికి మనం వెళ్ళాలి. దానికి గుర్తుగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఉమ్, అలా అది కూడా స్వామివారు పైన ఉంటారు, ఉమ్, పైకి తీసుకెళ్తారు. ఉమ్, అంటే మనం తల ఎత్తి స్వామిని చూడాలి. అహంకారాన్ని కూడా ఉమ్, లేకుండా తలెత్తుకొని తిరుగుతున్నాము, వాడు అహంకారంతో ఉన్నాడు, ఇటువంటివి ఉంటే ఇటువంటిది కూడా నాకు లేకుండా చేసి పైన ఉన్న ఆ స్వామి నన్ను అనుగ్రహిస్తూ ఉండు అని కింద వెలిగించి దాన్ని క్రమేపీ పైకి అంటే కింద ఆ ఆకాశ దీపం వెలిగించే ముందు పూజ చేసి దీపం వెలిగించి క్రమేపీ దాన్ని కొద్దిగా పైకి తీసుకెళ్ళి పైన ఉంచుతారు. అంటే స్వామిని చూస్తూ మన అహంకారం కూడా మెల్లమెల్లగా తగ్గించుకొని భగవంతుడిలో ఐక్యం కావాలి. మన ధ్యాస మొత్తం కూడా పైన ఉన్న ఆ స్వామి వారి వైపు ఉండాలి. అహంకారం అనేది లేకుండా ఉండాలి. ఇది అసలు ఆకాశ దీపం యొక్క ప్రత్యేకత. అందుకని వెలిగిస్తారు. కానీ వాళ్ళ ఆకాశ దీపం అనగానే ఏదో సాంప్రదాయంగా వెలిగిస్తున్నారు అనుకుంటాం. కానీ భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉన్నాడు. అటువంటి స్వామిని నేను దర్శిస్తున్నాను. నెల రోజులు అటువంటి స్వామిని దర్శించేటువంటి భాగ్యం నాకు కలిగింది. నేను ఆ స్థాయికి వెళ్ళాలి. కళ్ళు మూసుకొని స్వామివారిని ధ్యానిస్తే భృగుటిలో ఆ జ్యోతి స్వరూపంతో స్వామివారు మనకు కనపడాలి, జ్ఞానం వెలగాలి అనేది దాని అర్థం. అజ్ఞానం పోయి జ్ఞానంగా మనం ఉండగలగాలి అనే దానికి గుర్తే ఆకాశ దీపము. జ్ఞానమూర్తి శివుడు. అయితే గురుగారు, ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ ఆకాశ దీపాన్ని చేయాలా? లేకపోతే ఒక్కసారి చేసినా గానీ అదే పుణ్యం వస్తుందా? ఆకాశ దీపము అక్కడ ఉన్నటువంటి దేవాలయ అర్చకులు ప్రతిరోజు వెలిగిస్తూ ఉంటారు. నెల రోజులు కూడా వెలిగిస్తూ ఉంటారు. వీలైతే మనం కూడా నెల రోజులు అది వెలిగించే సమయాన్ని తెలుసుకొని ఆ సమయంకి వెళ్ళి ఆ అర్చకుడికి కావలసిన సామాగ్రి ఏమన్నా ఉంటే అతనికి అందిస్తూ అతనికి సహాయపడుతూ ఆకాశ దీపం వెలిగిస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తూ ఆకాశ దీపాన్ని ఆ అర్చకుడు వెలిగిస్తూ ఉంటారు కదా. వెలిగించి పైకి తీసుకెళ్తున్న క్రమేపీ కూడా మనం భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉండాలి. ప్రతిరోజు చూస్తే ఇంకా మంచిది.
లేదు అంటే మనకు కుదిరిన రోజైనా చూడాలి. అసలు కుదిరిన రోజు కాదు, ప్రతిరోజు కుదిరించుకుంటేనే మంచిది. అలా ఉంటే కొద్ది గొప్ప భగవత్ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇది ఇందుకు ఆకాశ దీపం వెలిగించే ప్రాముఖ్యత. దాన్ని ఇవాళ మనం విస్మరిస్తున్నాము. కాబట్టి భక్తి శ్రద్ధలతో అది చేస్తే ఎంతో మంచిది. గురుగారు, ఆకాశ దీపం యొక్క ప్రాముఖ్యత, ప్రతిష్టత, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. మంచిదమ్మా. నరసింహ